మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించారు నేతలు. బాపూజీ విగ్రహాలు, ఫోటోలకు పూలమాలలు వేశారు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ కృషి మరువలేనిదన్నారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడి సాగిన జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు లీడర్లు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాపూజీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు లీడర్లు. రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ దంపతులు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ ను సందర్శించిన గవర్నర్ పూలమాలలతో మహాత్ముడికి అంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో గవర్నర్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గవర్నర్ తో పాటు గాంధీజీకి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ లో అంజలి ఘటించారు సీఎం. కార్యక్రమంలో మంత్రులు పొన్నం, తుమ్మల, జూపల్లి, సిఎస్ శాంతికుమారి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిటీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. ఈ కార్యక్రమంలో విప్లు, అడ్లూరి లక్ష్మణ్, బీర్లా ఐలయ్య, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. బాపూజీ విగ్రహానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్ నివాళులర్పించారు. తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ తర్వాత స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు, నేతలతో కలిసి రోడ్లను ఊడ్చారు. ఇటు కరీంనగర్లో బాపు చిత్రపటానికి పూలమాలలతో అంజలి ఘటించారు బండి సంజయ్. స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత అందించిన సేవలను స్మరించుకున్నారు. ఇది స్వచ్ఛ భారత్ అంటే స్వాస్థు భారత్, కాబట్టి స్వచ్ఛ భారత్ అంటే శ్రేష్ఠ భారత్. ఈ రకంగా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒకరోజు చేసే కార్యక్రమం కాదు. ఇది నిరంతరం మన ఇంట్లో, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, మనం ఉండేటువంటి గల్లీల్లో, మన ఊర్లో, మన పట్టణంలో ఇదందరం కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై మనము ప్రపంచంలో మన దేశం కూడా ఒక పరిశుభ్రమైనటువంటి దేశము, మన దేశం కూడా ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశము. తెలంగాణ భవన్లో మహాత్ముడి జయంతి ఉత్సవాలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు గాంధీ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్ముడి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు కేటీఆర్. గాంధీ స్ఫూర్తితో బీఆర్ఎస్ పాలనలో పట్నాలతో పాటు పల్లెలను అభివృద్ధి చేశామన్నారు. తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఒక భారతదేశమే కాదు, ఇవాళ నెల్సన్ మండేలా లాంటి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మరొక గాంధీ లాంటి నాయకుడికి స్ఫూర్తినిచ్చిన, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహానుభావుడికి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్కి స్ఫూర్తినిచ్చిన, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లాల్లో నివాళులర్పించారు నేతలు. గాంధీ సేవలను యాది చేసుకున్నారు. మహాత్ముడు చూపిన శాంతి మార్గంలోనే యువత నడవాలని సూచించారు లీడర్లు.